వెల్కమ్ టు ఏపీబీజీఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్ట్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఎస్పీ హసీఫ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిపారు. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. వాళ్ళ పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల ఆ కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఓల్డ్ డే డ్యూటీ అట్ రామస్వామిపల్లి. జంగ్యామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పురవీధుల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ వాసూరి రవి, ఎండోన్మెంట్ అధికారి ఓం ప్రకాష్ మరియు భక్త బృందం దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగమండి అదే బుద్ధికి తెచ్చింది మనోజవం రామచంద్ర స్వామి అనుగ్రహ ఆంజనేయ స్వామి అనుగ్రహ చిత్రస్ మనోవాంఛా ప్రసిద్ధిరస్ దీర్ఘాయుష్మ అనుగ్రహ సిద్ధిరస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు మనోవాంఛా
వేంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉందా? కొంచెం ఎనికిరాను ప్లీజ్ అన్న బ్రదర్ పక్క జరుగు. మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు. చెప్పా పది కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి. ఎస్సీ సిఈ కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం. మీకు ఏ పని ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పండి. అదమ్మా ఇటువంటి పని అయిపోతే ఇప్పుడు వర్షం పడింది అనుకో నువ్వు చేయలేవు కదా అని నా బాధ. అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడదు. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలిచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా, లేదు ఎవళ్ళని ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు. ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా రంగ నాయకులు బి తాండ్రపాడు సమీపంలో గల RDA కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. CITU జిల్లా అధ్యక్షులు PS రాధాకృష్ణ, CITU యూనివర్సిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు కమిషనర్తో మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల వాహనదారులు నష్టపోతారని, ఇప్పుడున్న చలానా ధరలు విపరీతంగా పెరిగి నిజమైన డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసిన వారు పొందలేరని, ఇష్టారీతిన లైసెన్సులు ప్రైవేట్ సంస్థలు జారీ చేశాయని, వీటి వల్ల అనేక ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని వారన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ RDA కార్యాలయంలో RTA అధికారులు పర్యవేక్షణలు జరగాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి పాత పద్ధతిలోనే RTA కార్యాలయం డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేలా తమరి ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని వారు డిప్యూటీ కమిషనర్కి విన్నవించుకున్నారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో చెలరేగిన మంటలు, ఫర్నిచర్, ఫైల్స్ దగ్నం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఇంకా తెలియదన్నా, ఓకేనా? గోదార్ఖని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని, మరమ్మతులు తద్వారా యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామగుండం నగరపాలక కమిషనర్ అధికారం సమాచారం వెల్లడించారు. అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ మరియు BRS నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మే నెల 20 తారీఖు రోజు మార్కండేయ కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్లు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ హేయమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామనంటే, అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పని నిజమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిన కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు
ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెల్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18 తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో పనులు చేస్తుందని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీచోన్ ఏరియాలోని విజయ గణపతి ఆలయంలో హనుమాన్ దీక్షపర్ల ఆధ్వర్యంలో హనుమాన్ యజ్ఞ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి హనుమాన్ ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో పట్టణంలోని హనుమాన్ మాలాధారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నమో వ్రాతపదయే నమో గణపతయే నమ ప్రవదపదయే నమస్తే అస్వరంబోధరాయ దంతాయ విఘ్న వినాశనేశవసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా తన్మరుదాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి చత్వారి సోమాయ స్వాహా దక్షిణాస్తోర్వదేశే సోమాయ నమః ఇదోమహేతం ప్రదావృతి నవగ్రహ అందరు చేయండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా ఓం మంత్రోక్తదేవతాభ్యై నమః తనయ లక్ష్మీ గణపతి అందరూ కలిసి హోమం చేసుకున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? బాబా గౌరవించలే అనికో సుమలత కోదాడి లక్ష్మీ 111 రూపాయలు సమర్పించినారు. గుంటపల్లికి పులుపు బదులు మీరు పోయి సాంబారు కోడి అక్కడ పెడితే మనకి నేను పోయి పాపం పెట్టుకోండి. దయచేసి బయటకు వచ్చిందండి. వెంటనే వినండి, మంచిగా సరళగా ఉంటుంది. జన్మ సాంబాయి గారు 20 ఎర్నాడు కార్యక్రమం 21 రూపాయలు కాంగ్రెస్ సమర్పించినారు. 100 రూపాయలు కాంగ్రెస్ సమర్పించినారు. గోడగిరి నిర్మల్ గారు 20 ఎర్నాడు కార్యక్రమం 50 రూపాయలు కాంగ్రెస్ సమర్పించినారు. గుంట వెంకటరాజు గారు 20 ఎర్నాడు కార్యక్రమం 20 రూపాయలు కాంగ్రెస్ సమర్పించినారు. అక్కడ సంతోష్ మాత హనుమాన్ ముందు కూడా ఎవరు కూడా అన్నం తినద్దు. ప్లేట్లు కూడా అక్కడ ఎవరు వేయద్దమ్మా. ఆ ప్లేట్లు చిన్న ప్లేట్లు తీసుకొచ్చి డస్ట్బిన్ మనకు ప్రతి సంవత్సరం లాగానే హనుమాన్ స్వాముల మాలాధారణ అయిన తర్వాత మండల దీక్ష కార్యక్రమంలో
కాస్తంత మంది, ఆ తర్వాత 21 రోజు స్వాములు, 11 రోజుల స్వాముల మాలలన్నీ అయిపోయిన తర్వాత హనుమాన్ జయంతి వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు స్వాములందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగాలని లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కూడా మన విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తు రూపేణ, ధన రూపేణ వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అట్లాంటి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆంజనేయ స్వామి కృప వల్ల వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి జీవితాంతం సుఖశాంతులో కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు కన్మూరి రఘురామ కృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని అన్నారు. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవ గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి, ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజులు, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాం. పునర్దర్శనం ప్రాప్తి కలగాలని కూడా కేఏ పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి పెద్దగా నాకు తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్, ప్రజా స్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి పూర్తిగా చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 125 స్థానానికి రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికట్టడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచె చేరు వేసినట్టు ముందు రావాలి. అంతే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అంత్యకర్మ నిర్వహిస్తాం. ఆ కర్మలో మరి అందరూ కూడా పాల్గొంటాం. తిరుచనూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం ఉదయం స్వర్ణ రథంపై ఆసీనులే భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణ రథంపై ఆసీనురాలి చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో 4 మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ రాజ్ తొట్లమ్మ గుడి ఓని పైపాలెం దగ్గర విలేజ్. ఢిల్లీ రాజ్ నువ్వు ఎక్కడ
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.